నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు స్టడీ గైడ్. బాస్రా ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ టెట్ డిఎస్సి గురుకుల టీచర్స్ ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించడం ఎలా, ప్రిపరేషన్ విధానం, అర్హతలు, సిలబస్ మరియు నోటిఫికేషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వివరాలకు బాస్రా ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ డైరెక్టర్ దాసరి శ్రీనివాస్, పిఐఈ పెడగాగి ఎక్స్పర్ట్ తీగల జాన్ రెడ్డి, సైకాలజీ ఫేమ్ నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు షో. ముందుగా శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, బాస్రా ఇన్స్టిట్యూట్లో ప్రస్తుతం మీరు అందిస్తున్న కోర్సుల వివరాలు చెప్పండి. ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. బాస్రా ఇన్స్టిట్యూట్ అనేది టెట్, డిఎస్సి అండ్ గురుకుల టీచర్స్కు సంబంధించినటువంటి కోర్సులను అందిస్తున్నారండి. అయితే బిఎడ్, డిఎడ్ చేసిన అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం అండి. ఇంతవరకు నేను 10 years నుంచి ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నా, కానీ ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావడం అనేది ఇదే మొదటిసారి అండి. సో ఈ అవకాశాన్ని బిఎడ్, డిఎడ్ అభ్యర్థులు అందరూ కూడా యూజ్ చేసుకుంటారని. అలాగే జాన్ గారు మీరు చెప్పండి, టెట్ పరీక్ష ప్రొసీజర్ ఎలా ఉంటుంది, స్కోరింగ్ ఎలా చేయొచ్చు అంటారు? టెట్ నోటిఫికేషన్ని ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. టెట్లో మనకు పేపర్ 1, పేపర్ 2 అని 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 అనేది ఇంతకుముందు డిఈడి వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉండేది. ఈసారి ఎన్సిటి గైడ్లైన్స్ అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా బిఈడి వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క టెట్ 1లో అర్హతల్లో కొద్ది మార్పులు మీరు గమనించాలి. అభ్యర్థులు ఇంటర్మీడియట్ డిఈడితో రాస్తే 50% ఓపెన్ కేటగిరీ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఫిజికల్ అండ్ వాళ్ళు 45%, ఇంటర్మీడియట్లో మీకు పర్సెంటేజ్ ఉండాలి. అయితే 2015 కన్నా ముందు మీరు టీటీసీ కోర్సు పూర్తయిన 2015 డిసెంబర్ వరకు మీరు టీటీసీలో అడ్మిషన్ తీసుకున్న 40% ఉన్నా సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా వికలాంగులు, ఓసీ వాళ్ళకైతే 45 సరిపోతుంది. అదేవిధంగా పేపర్ 2 అనేది ఖచ్చితంగా బీఈడి వాళ్ళు, లాంగ్వేజ్ పండిట్లు మాత్రమే ఎలిజిబుల్. దీనిలో ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 50% డిగ్రీ తప్పనిసరిగా ఉండాలి. మిగతా వాళ్ళకు 45 ఉండాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఫిజికల్ అండ్ వాళ్ళకు. ఒకవేళ 2015 కంటే ముందు మీది బీఈడి కానీ లాంగ్వేజ్ పండిట్ కోర్సు పూర్తయితే మాత్రం 40% ఉన్నా కూడా తీసుకున్నా. ఓపెన్ వారికి మాత్రం ఎలాంటి మినహాయింపు లేదు. ఖచ్చితంగా మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్లో 50% ఉండవలసింది. ఈ 2 పేపర్లకు పేపర్ 1 బీఈడి, డిఈడి వాళ్ళు, పేపర్ 2 బీఈడి వాళ్ళు రాయడానికి అవకాశం ఉంది. ఈ రోజు నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నారు. జూన్ 12న ఎగ్జామ్ జరగడానికి కూడా నిర్ణయించడం జరిగింది. రైట్. నాగేశ్వరరావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు టెట్ ఎగ్జామ్లో సైకాలజీ సబ్జెక్ట్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉందంటారు? అలాగే సిలబస్ కూడా రిలీజ్ చేశారు కదా, సో 2017 సిలబస్ అండ్ ఇప్పుడు 22 సిలబస్ ఏం చేంజెస్ జరిగాయి పేపర్ 1 and 2లో? ముందు తెలంగాణ విద్యార్థులందరికీ కూడా నా శుభాభినందనలు. ఈ సిలబస్ రిలీజ్ అనేది మొన్న జరిగింది. ఆల్రెడీ కూడా దాన్ని మనకి ఆన్లైన్లో పెట్టడం జరిగింది. అయితే పెద్ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే సిలబస్ని ఇంగ్లీష్ మీడియంలో, అంటే ఇంగ్లీష్లో కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టున్నారు. అభ్యర్థులకి పెద్ద గందరగోళంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఫస్ట్ సిలబస్ ఏమిటి అనేది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకునే విధంగా, అంటే బుక్స్ని ఆశ్రయించడం కానీ, లేదా ఆన్లైన్లో మాబోటి మాస్టర్లు చెప్పినటువంటి విధానంలో విని కానీ, లేదా ఆఫ్లైన్లో మాస్టర్లు చెప్పే నోట్స్ ద్వారా కానీ ముందర సిలబస్ ఏమిటనేది స్పష్టంగా తెలుసుకొని ఉండాలి. ఇక టెట్లో సైకాలజీది చాలా కీలక పాత్ర అని చెప్పచ్చు. ఎందుకంటే టెట్లో ఉన్నటువంటి 5 సబ్జెక్టులు, సైకాలజీ అండ్ పెడగాజీ, తెలుగు అండ్ మెథడాలజీ, ఇంగ్లీష్ అండ్ మెథడాలజీ, మ్యాథమెటిక్స్ అండ్ మెథడాలజీ, ఈవీఎస్ అండ్ మెథడాలజీ, వీటన్నిటిలో మిగిలిన 4 సబ్జెక్టులు కూడా మీరు 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఎక్కడో చోట చదివిన సబ్జెక్టులు అన్నీ కూడా. కాబట్టి దాంట్లో మీకు పెద్ద గందరగోళం ఉండకపోవచ్చు. కానీ సైకాలజీ అనేది మాత్రం కేవలం డిఎడ్లో, బీఎడ్లో ఒక్కసారే మాత్రమే చదువుతారు. అది కూడా సరైన పట్టు లేకుండానే ఏదో అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకొని వెళ్ళుంటారు. కానీ ఇక్కడ టెట్ ప్రణాళిక ప్రకారం ఎలా ఉండాలి అంటే లైన్ టు లైన్, ప్రతి లైను మనం చదవాలి, ప్రతి లైన్ని అవగాహన చేసుకోవాలి. అలానే ఆ చదివినటువంటి నాలెడ్జ్ని, అండర్స్టాండింగ్ని అప్లికేషన్ రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అప్పుడు సైకాలజీలో 30కి 30 మార్కులు తెచ్చుకోవటం అనేది చాలా సులభ సాధ్యం. నా కెరీర్లో నేను ఇప్పటికి 16 ఏళ్ల నుంచి నేను ఈ క్లాసెస్ చెప్తున్నాను. అంటే లీజర్ అవర్స్లో, లీజర్ డేస్లో, హాలిడేస్లో నేను ఈ క్లాసులు చెప్తూ ఉంటుంటాను.
నేను పనిచేసినటువంటి ఇన్స్టిట్యూట్లు నేను పరిశీలించినట్లయితే దాదాపు 10 నుంచి 15% మంది ప్రతి ఇన్స్టిట్యూట్లో 30/30 మార్కులు తెచ్చుకుంటున్నాం అనేది నేను చూస్తూనే ఉన్నాను. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మిగిలిన అన్ని సబ్జెక్టుల కంటే కూడా దీనిలో మాత్రమే 100% స్కోర్ చేయొచ్చు అనేది నేను ప్రగాఢంగా చెప్పగలను. రైట్. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు బాసరా ఇన్స్టిట్యూట్ ఇప్పటి వరకు సాధించిన విజయాలు ఏంటి, ఇంతకు ముందుకి ఇప్పటికి టీచింగ్ విధానంలో ఎలాంటి మార్పులు వచ్చాయంటారు? ముందుగా బాసరా ఇన్స్టిట్యూట్ 2012లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్న 2018 గురుకుల వరకు సుమారుగా 6000 మంది టీచర్లని తయారు చేసిందండి. ఫర్ ఎగ్జాంపుల్ బాసరా రిజల్ట్ గురించి చెప్పాలంటే ఒక నెరడ్మెటిక్ డైట్ కాలేజ్లో నుంచి ఒక 72 మంది మా దగ్గర జాయిన్ అయితే 58 మెంబర్స్కు ఎడ్జిటి ఉద్యోగాలు వచ్చినాయండి. సో అలాంటి హిస్టరీ బాసరా ఇన్స్టిట్యూట్కి ఉంది. అంటే బాసరా అంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంది మేడం, నాణ్యతే లక్ష్యంగా. క్వాలిటీ మెయిన్ 2 రాష్ట్రాలలో ఏ ఫ్యాకల్టీ బాగా చెప్పగలిగే ఫ్యాకల్టీ ఉంటే ఆ ఫ్యాకల్టీని తీసుకొచ్చి బాసరా ఇన్స్టిట్యూట్ చెప్పిస్తుందండి. సో మీరు 2012లో కనుక తీసుకున్నట్లయితే ఒక సబ్జెక్ట్ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా 2017 గురుకులాలు కనుక తీసుకున్నట్లయితే మ్యాథ్స్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్తో పాటు బయోసైన్స్ ఫస్ట్ ర్యాంకు, ప్రతి సబ్జెక్ట్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో ఉంటుందండి. గురుకుల ఉద్యోగాలు కనుక తీసుకున్నట్లయితే మొత్తం ఇచ్చిన ఉద్యోగాలలో 60% ఉద్యోగాలు బాసరా ఇన్స్టిట్యూట్లో ఉంటాయి మేడం. ఎందుకంటే దీనికి అంతటి కారణం ఏంటంటే ఇక్కడ తీసుకునేటువంటి ఫ్యాకల్టీ చాలా స్టేట్ వైడ్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఉద్యోగం రావాలి అంటే స్టూడెంట్ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి, లేకుంటే బాగా చెప్పే ఫ్యాకల్టీ అన్నా ఉండాలి. కాబట్టి నేను ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా, నాది కెమిస్ట్రీ సబ్జెక్ట్ కాబట్టి నేను కూడా ఐఐటి లెవెల్లో టీచ్ చేసిన కాబట్టి ఒక సబ్జెక్ట్ ఏ ఫ్యాకల్టీ అయితే ఎంత డెప్త్ చెప్తారో అలాంటి ఫ్యాకల్టీని నేను తీసుకొచ్చి చెప్పిస్తాను. కాబట్టి కంప్లీట్గా రిజల్ట్ మన బాసరా వైపే ఉంటుంది మేడం. జాన్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేసింది కదా, సో ఎగ్జామ్ ఎప్పుడుంది, ఇంత టైంలో ఏ టాపిక్స్ కవర్ చేయాలంటారు, ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలి? డేట్ వచ్చి టెట్ జూన్ 12 తారీఖు అని చెప్పి నోటిఫికేషన్లో ప్రకటించడం జరిగింది. అభ్యర్థులు చాలా గందరగోళానికి గురవుతున్నారు. ఎన్ని రోజులేమో నోటిఫికేషన్ వస్తుందా రాదా అని వెయిట్ చేశారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సమయం 70 రోజులు 60 రోజులు ఉందనే మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు. కానీ ఈ టెట్లో ఉన్నటువంటి సిలబస్లో కాంటెంట్ ఆల్రెడీ మీకు వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు నుంచి మీరు నేర్చుకున్నటువంటి కాంటెంటే కాబట్టి పెద్ద కష్టం అనేది ఏమీ కాదు. మీకు బాగా ఇబ్బంది పెట్టేది ఈ టెట్లో సైకాలజీ అండ్ పెడగాజీ రెండు. ఈ యొక్క టెట్లో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేది ఇంగ్లీష్. ఎందుకంటే ఈ డిఈడి బిఈడి అభ్యర్థులంతా కూడా గ్రామీణ నేపథ్యం నుంచే వస్తూ ఉంటారు. ఆంగ్లం మీద కొంచెం పట్టు ఉండకపోవచ్చు కాబట్టి ఈ ఆంగ్లం. మూడోది తెలుగు కూడా మీకు ఇంపార్టెంట్. తెలుగు అంటే మాకు అంతా వచ్చు అనుకున్నారు లాస్ట్ ఇయర్ పిల్లలంతా, కానీ చిన్నప్పటి నుంచి తెలుగు నేర్చుకున్నాం కదా అనుకున్నారు, కానీ చిన్నప్పుడే మర్చిపోయిన అంశాన్ని మీరు మర్చిపోయారు. కాబట్టి ముందు మీరు 90 మార్కులు ఉన్నాయి ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ అండ్ ఇంగ్లీష్ అండ్ పెడగాజీ, అదేవిధంగా తెలుగు అండ్ పెడగాజీ. ఈ 30 మార్కులకు మీరు 60 రోజుల్లో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకొని చదవాలి. అందరూ పిల్లలు చదువుతున్నారు బాగా కష్టపడి, కానీ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. ఎందుకు? పూర్వ ప్రశ్నాపత్రాన్ని పరిశీలించి ఎగ్జామినర్ ఎక్కడి నుంచి ప్రశ్న అడుగుతున్నాడు, అభ్యర్థిని ఏ సామర్థ్యం పరిశీలన కోసం ప్రశ్న వస్తుంది, ఆ ప్రశ్నకు ఆన్సర్ ఎలా చేయాలి, ఏ పుస్తకం నుంచి వస్తుంది. చాలామంది 2017 సిలబస్ సేమ్ అలానే ఉన్నా కూడా మీరు చేయవలసింది ఏంటి అంటే 2020-21 మన రాష్ట్రంలో అమలవుతున్న పాఠ్య పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకోవాలి. అదేవిధంగా బీఈడి డిఈడి కరికులం కూడా దాన్నే తీసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా మీరు 60 రోజులు చదివితే సమయం పెద్ద కష్టమేమీ కాదు, మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పడుతుంది. రైట్. నాగేశ్వర గారు మీరు చెప్పండి, ఇప్పుడు టెట్లో సైకాలజీ అంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ మనం మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్, ఇవన్నీ డైరెక్ట్ మనం సాల్వ్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో సైకాలజీ సబ్జెక్ట్ అలా కాదు. సో కంప్లీట్గా అనాలిసిస్ చేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఒక స్టూడెంట్ ఏ విధమైన ప్రిపరేషన్ ఉండాలంటారు, మైండ్ సెట్ ఎలా ఉండాలి? చాలా మంచి ప్రశ్న అండి. అయితే దీంట్లో ఇంత ముందులో ఒక ప్రశ్న అడిగాడు, దాంట్లో మీరు అడిగిన ప్రశ్నకు ఒక చిన్న సమానం చెప్పలేదు. సైకాలజీ సిలబస్ పేపర్ 1కి పేపర్ 2కి తెలుగు పండిట్స్కి ఒకే సిలబస్ ఉంది, ఎలాంటి మార్పు లేదు. ఎస్జిటికి ఏ సిలబస్, స్కూల్ అసిస్టెంట్స్ కూడా అదే సిలబస్. అంటే పేపర్ 1కి ఏ సిలబస్, పేపర్ 2 కూడా అదే సిలబస్ ఉంది. ఆ విషయాన్ని గ్రహించాలి ముందల పర్టికులర్గా. ఇకపోతే మీరు అడిగినటువంటి ప్రశ్న, ఈ సైకాలజీ సబ్జెక్టుని చాలామంది మాస్టర్లు పిల్లలకి భయపడే విధంగా చెప్తున్నారు. సైకాలజీ అంటేనే పూర్తిగా అప్లికేషన్, ఆ అప్లికేషను చాలా కఠినంగా ఉంటాయి అని పిల్లవాడిని ముందు నుంచి భయపెడుతున్నారు. అది చాలా తప్పండి. పిల్లవాడు చాలా ఒత్తిడికి లోనవుతున్నాడు.
అంటే సైకాలజీ సబ్జెక్ట్ ఒక భూతంలాగా చూస్తున్నాడు. కానీ నిజానికి అలాంటి మాటలు మీరు నమ్మకండి. మీరు గత ప్రశ్నాపత్రాలన్నింటినీ కూడా మొదలుపెట్టుకొని ఒక్కసారి విశ్లేషణ చేయండి. విశ్లేషణ చేసినట్లయితే సైకాలజీలో మొత్తం ఇచ్చే 30 ప్రశ్నల్లో దాదాపు 8 నుంచి 10 ప్రశ్నలు నాలెడ్జ్ బేస్డ్. అంతే. అంటే నాలెడ్జ్ బేస్డ్ అంటే నువ్వు ఏం చదివావో దాన్ని అలాగే గుర్తుకు తెచ్చుకునే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఇక 10 నుంచి 15 ప్రశ్నలు అండర్స్టాండింగ్ బేస్డ్, అంటే అవగాహన ప్రశ్నించే విధంగా ఉంటాయి. నువ్వు పురోగమన అవరోధము తిరోగమన అవరోధము చదివావు, ఓకేనా? ఆ రెండింటి మధ్య భేదం కానీ లేదా ఆ రెండింటి మధ్య పోలిక కానీ ఏదైనా నువ్వు గుర్తుపెట్టావా లేదా అనే విధంగా ప్రశ్న ఉంటుంది, అంతే తేడా. అంటే ఉన్న సిలబస్ని బేస్ చేసుకుని ప్రశ్నిస్తున్నాడే కానీ ఎక్కడి నుంచో తెచ్చి ఇవ్వటం లేదు. కాకపోతే నువ్వు ఉన్నదండుగా బట్టి పట్టకుండా కొంత అవగాహన చేసుకోగలిగితే చాలా ఈజీ అవుతుంది. ఇక మిగతా ఓన్లీ 4 లేదా 5 ప్రశ్నలు మాత్రమే అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉంటున్నాయి. అయితే అప్లికేషన్ అని మిమ్మల్ని భయపెడుతుంది తప్పితే అప్లికేషన్ అంటే ఏంటి? నాలెడ్జ్ ప్లస్ అండర్స్టాండింగ్, ఈ రెండు కలిస్తే అప్లై, అదే అప్లికేషన్ అంటే సబ్జెక్టు మీద మీకు నాలెడ్జ్ ఉండి దాని పట్ల ఖచ్చితమైన అవగాహన ఉంటే అప్లికేషన్ క్వశ్చన్ ఏ క్వశ్చన్ అయినా నువ్వు సమాధానం పెట్టగలుగుతావు. కాబట్టి మీరు భీతిల్లొద్దు. సైకలాజికల్గా ఎప్పుడైతే మనం ఒత్తిడికి గురవుతామో ఆటోమేటిక్గా మన యొక్క దేహంలో మన యొక్క బ్రెయిన్ నుంచి నెగటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఓకేనా? ఆ నెగటివ్ హార్మోన్స్ అనేది మన స్మృతి మీద అంటే మన మెమరీ మీద చాలా నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి అంత ఒత్తిడికి లోనే ఇప్పుడు నువ్వు ఏదైనా చదువుతున్నా కూడా ఓవర్ఫ్లో అయిపోతుందే కానీ నీ యొక్క మైండ్ అబ్జర్వ్ చేసుకోలేదు. కాబట్టి అభ్యర్థులారా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, చదివే విధానంలో తొలిసారి మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే సిలబస్ ఏమిటి అనేది స్పష్టంగా నీకు తెలిసి ఉండాలి. నెంబర్ 1, ఆ సిలబస్కి అనుగుణమైనటువంటి పాఠ్య గ్రంథాలు లేదా మెటీరియల్స్ లేదా క్లాస్ నోట్స్ ఇవన్నీ కూడా ముందు సేకరించుకోవాలి. ఇక ఒక ఖచ్చితమైన ప్రణాళిక వేసుకోవాలి. నీకు కష్టమైన సబ్జెక్టులకి 2 గంటలు, ఈజీ సబ్జెక్టుకి 1 గంట అలా వేసుకొని కనీసం రోజుకు 10 నుంచి 14 గంటలు నువ్వు స్టడీ ప్లాన్ చేసుకోగలిగినట్లయితే, ఓకేనా? అంటే ఒక కాన్సెప్ట్ని టెక్స్ట్ బుక్లో చదవాలి, అదే కాన్సెప్ట్ని మళ్ళీ నోట్స్లో ఒక్కసారి చూడాలి. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ముడి ఉంటుంది, దాని మీద ప్రశ్నలు ఎలా వస్తాయి అనేది ఎక్స్పర్ట్స్ పాలిష్ చేసి చెబుతారు. కాబట్టి క్వశ్చన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది నీకు అర్థమైపోతుంది. కాబట్టి ఆ విధంగా నువ్వు క్వశ్చన్ చదువుకోవాలి. తర్వాత 3వది అతి ముఖ్యంగా ఏంటంటే అభ్యర్థులు చేసే పొరపాటు, ఒకటే చదివేస్తుంటారు కానీ దానికి సంబంధించినటువంటి అసైన్మెంట్స్ అంటే క్వశ్చన్ పేపర్స్ రాయరు. ఎప్పుడైనా కూడా ప్రాక్టీస్ పేపర్స్ బాగా రాస్తున్నప్పుడే నీ బలాలు ఏమిటి నీ బలహీనతలు ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఇన్స్టిట్యూట్ కోచింగ్ అవసరం అనేది. ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుందయ్యా అంటే కోచింగ్ ఇవ్వడంతో పాటు అంటే ఒక అభ్యర్థి ఒక విషయాన్ని 10 గంటలు చదివేటువంటి విషయాన్ని ఇన్స్టిట్యూట్లో ఒక ఎక్స్పర్ట్ గంటలో నేర్పించగలడు. అంటే నీ నుంచి 9 గంటలు సేవ్ చేస్తాడు, ఓకేనా? నీ టైంని 9 గంటలు సేవ్ చేస్తాడు. 2 వచ్చేసేసి నువ్వు చదివిన దాని మీద ప్రతిరోజు పరీక్ష పెడతారు. అప్పుడు నువ్వు రాసినటువంటి వాటిలో ఏవైతే తప్పులు చేసావో అవన్నీ నీ దోషాలు నీ బలహీనతలు నువ్వు గుర్తించలేకపోయినవి, నీకు అవగాహన లేనివన్నీ నువ్వు గుర్తించాలి. వాటిని ఓవర్కమ్ చేసుకున్నట్లయితే అప్పుడు నువ్వు 30/30 మార్క్స్ అనేది చాలా ఈజీ అయిపోతుందండి. అది అభ్యర్థులందరూ కూడా అర్థం చేసుకొని చదవాలి. రైట్ శ్రీనివాస్ గారు, అయితే టెట్ ఎగ్జామ్ హిట్ చేయాలి అంటే ఈ 60 డేస్ ప్లానింగ్ ఎలా ఉండాలి? మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్, బాసరాకు వచ్చే స్టూడెంట్స్కి మీరు ఎలాంటి అడ్వైజెస్ ఇస్తారు? అయితే టెట్ ప్రిపేర్ కావడానికి 60 డేస్ సరిపోతుందండి. ఆల్రెడీ 75 డేస్ పైనగా ఉంది కాబట్టి మన బాసరా ఇన్స్టిట్యూట్ అనేది 60 to 65 డేస్లో ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసింది మేడం. ముందుగా ప్రధానమైన టెట్లో మెయిన్ సబ్జెక్ట్ అయినటువంటి సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగుని ఈ 3 సబ్జెక్టు కలిపి 90 మార్కులు ఉంటాయండి. ఈ 90 మార్కుల సబ్జెక్టుని మనము మార్నింగ్ 8 AM to ఈవినింగ్ 8 AM వరకు, అంటే 8 AM to 8 PM వరకు ఈ 3 సబ్జెక్టులనే 40 డేస్లో 35 to 40 డేస్లో ముందుగా కంప్లీట్ చేస్తాం మేడం. దాంతోపాటు మ్యాథ్స్ కూడా ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, 30 మార్క్స్ ఉంటాయి. కాబట్టి ప్రధానమైనటువంటి 4 సబ్జెక్టులని సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్తో పాటు మెథడ్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి భాగంలో ఎక్కువ సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు ఈ సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ మ్యాథ్స్ కూడా చెప్పేయడం జరుగుతుంది మేడం. సో కాబట్టి స్టూడెంట్స్ ఎక్కువ ఈ సబ్జెక్ట్ చెప్పిస్తే ఎక్కువ ప్రిపరేషన్కి ఎక్కువ టైం ఉంటుంది, వాళ్ళకు వెయిటేజ్ కూడా మార్క్స్ కూడా ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది. టెట్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం మూలంగా డిఎస్సిలో 20% డిఎస్సిలో వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి టెట్ మార్క్స్ ప్రతి అభ్యర్థి 110, 120 మార్క్స్ తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేయాలి. మాకు 80 మార్క్స్ ఉన్నాయి, 90 మార్క్స్ ఉన్నాయంటే 80 మార్క్స్ టెట్లో ఉన్నాయంటే మీరు ఉద్యోగానికి చాలా దూరంగా ఉన్నట్టే ఉంటుంది. కాబట్టి బాసరా ఇన్స్టిట్యూట్ అనేది మెయిన్గా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఏ ఇన్స్టిట్యూట్లో సాధ్యం కానటువంటి ఫ్యాకల్టీని పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకాలజీ తీసుకున్నా, ఇంగ్లీష్ తీసుకున్నా, తెలుగు తీసుకున్నా, మెథడ్స్ తీసుకున్నా, గురుకుల ఎగ్జామ్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటిది మెథడాలజీ. ఈ మెథడాలజీ విషయానికి వచ్చేస్తే కనీసం బాసరా ఇన్స్టిట్యూట్లో ఒక 50 ఉన్న ఫ్యాకల్టీతో కంపేర్ చేసుకుంటే ఒక 50% న్యాయం
కూడా చేయలేరు అన్నట్టు. అలాంటి ఫ్యాకల్టీని మెయింటైన్ చేయడం జరిగింది. కాబట్టి రిజల్ట్ కూడా అంతిమంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏదైనా తీసుకోండి, ఏ పోస్ట్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఒక గురుకులాలు 6,000 7,000 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి. రేపు వచ్చే గురుకుల నోటిఫికేషన్లో దాదాపు 60% పోస్టులు బాసరకే ఉంటాయి. ఎందుకంటే గత 17 కావచ్చు 18 కావచ్చు అలా రిజల్ట్ ఇచ్చినాము. ఈ ఇయర్ కూడా అంతకంటే రెట్టింపు మంచి బాగా చెప్పే ఫ్యాకల్టీ పేపర్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము 2018 గురుకుల కనుక తీసుకున్నట్టయితే పేపర్ చాలా డెప్త్ ఉంది. JNT వాళ్ళు పేపర్ తయారు చేశారు కాబట్టి 17కి 18కి కంపేర్ చేస్తే చాలా డెప్త్ ఉంది. దానికి అనుగుణంగా అలా ఏ ఫ్యాకల్టీని తీసుకుంటే ఆ సబ్జెక్టు బాగా చెప్పగలుగుతారని కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ మంచి ఫ్యాకల్టీని తీసుకోవడం జరిగింది. మెయిన్ స్కూల్ అసిస్టెంట్ తీసుకున్నా అక్కడ మనకు మెథడ్ కీలకమవుతుంది. ఆ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ మెథడాలజీ కూడా SCA కావచ్చు గురుకుల ఉద్యోగాలకు అలా ఉంది. ఎగ్జాంపుల్ HGT ఉద్యోగం కనుక తీసుకున్నట్లయితే HGT ఉద్యోగంలో ప్రిపేర్ అయ్యే పేపర్ 1 అంటే ఇప్పుడు HGT ఉద్యోగం B.Ed వాళ్ళు రాసుకోవచ్చు, D.Ed వాళ్ళు రాసుకోవచ్చు. ఇక్కడ HGT ఉద్యోగంలో కీలకమైనటువంటి సబ్జెక్టులు ఏంటంటే మ్యాథ్స్, ఇంగ్లీష్ ఉంటాయి మేడం. ఈ మ్యాథ్స్, ఇంగ్లీష్ అనేది బాసరా ఇన్స్టిట్యూట్ ఎక్కువ రిజల్ట్ రావాలంటే లాస్ట్ ఇయర్ కూడా దాదాపు 1500 HGT ఉద్యోగాలు వచ్చినాయి మేడం మనకు. ఎందుకంటే 4800 ఉద్యోగాలలో సుమారుగా 5000 ఉద్యోగాలలో 1500 ఉద్యోగాలు బాసరా ఇన్స్టిట్యూట్కే వచ్చినాయి. అందులో టాప్ 10 ర్యాంక్స్లో 5 ర్యాంక్స్ కూడా బాసరా ఇన్స్టిట్యూట్కే ఉన్నాయి. ఈసారి ఒక ప్రణాళికబద్ధంగా మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ని ఈ రెండే కీలకం ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి వెయిటేజ్ కాదు ఎక్కువ భయం స్టూడెంట్స్కి ఎక్కువ ఇదే టఫ్ ఉంటుంది కాబట్టి వీటిని డబుల్ ట్రాక్ పెట్టేసి కూడా మనము ఎక్కువ టైం తీసుకొని కూడా డబుల్ ట్రాక్ పెట్టేసి ఖచ్చితంగా బాసరాలో ఇంకా లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ రిజల్ట్ రావడానికి బాసరా ఇన్స్టిట్యూట్ ప్రయత్నం చేస్తుంది. రైట్ జాన్ గారు, అయితే మీరు చెప్పండి. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రస్తుతానికి మనం టెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో స్టూడెంట్ క్వాలిటీ టైం ప్రయర్ చేయాలంటారా, క్వాంటిటీ టైం ప్రయర్ చేయాలంటారా? ఇన్ని అవర్స్ చదవాలి, ఇంత టైం చదవాలి అనేది ఎలా ప్రయర్ చేసుకోవాలంటారు? ఓకే అండి, అయితే ఇక్కడ ఇన్ని గంటలు చదివితే నాకు వస్తుంది అనడం పొరపాటు. ఎందుకంటే మనిషికి వైయక్తిక భేదాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఒక అంశాన్ని 1 గంటలో నేర్చుకుంటాడు, అదే వ్యక్తి 4 గంటలో నేర్చుకుంటాడు, అదే వ్యక్తి ఒక ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చెప్తే అర్ధ గంటలో నేర్చుకుంటాడు. అంటే మనం నేర్చుకునే అంశమే ప్రామాణికం, కానీ నేను 10 గంటలు చదివినా, నేను 4 గంటలు చదివినా, 5 గంటలు చదివినా అనవసరం. నువ్వు చదివింది ఏకగా చదవాలి, చదివిన దాన్ని మస్తిష్కంలో భద్రపరచుకోవాలి, దాని మీద నువ్వు అమూర్తంగా ఆలోచించగలగాలి, ప్రీవియస్ క్వశ్చన్ చూడగలగాలి. మొత్తం చదువుకుంటూ పోవడమే కాదు, ఎగ్జామినర్ ఈ టాపిక్ నుంచి గత టెట్లో ఎలాంటి ప్రశ్న వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుంది, దీన్ని నేనేమైనా అనువర్తనం చేయగలుగుతానా, ఎగ్జామ్లో ఏమైనా అప్లికేషన్ ఇస్తే నేను ఆన్సర్ చేయగలుగుతానా అనేది మెయిన్ ప్రధానమైన అంశం. కాబట్టి ఒక ప్రణాళిక అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇతర వ్యక్తి 6 గంటలు చదివిండు, నేను 4 గంటలు చదువుతున్నా అనే అశ్రద్ధ మీకు వద్దు, ఆ భయం కూడా మీకు వద్దు. ముందు మీరు టెట్ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి యుద్ధమే, తప్పదు. ఎందుకు అంటే మీరు కావాల్సినటువంటి HGT స్కూల్ అసిస్టెంట్, అదేవిధంగా గురుకులాల్లో TGTకి మన రాష్ట్రంలో టెట్ స్కోరుకు 20% వెయిటేజ్ ఉంది. ఈ విషయాన్ని అభ్యర్థులు ఎవరూ మర్చిపోకుండా మీ ప్రణాళికను స్టార్ట్ చేయండి. ఇంకా 60 రోజులు 70 రోజుల విషయం పక్కా పెట్టండి, మీరు యుద్ధంలోకి రాండి, మీ ప్రయత్నం మీరు చేయండి. ఇంకా అదేవిధంగా HGT అభ్యర్థులకు నేను మళ్ళా చెప్తున్నాను, మీరు టెట్లో చదువుకున్నటువంటి సిలబస్ 80% మీకు DSCలో ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు DSC ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు. చాలా మంది పిల్లలు ఏమంటున్నారంటే నాకు టెట్లో 110 ఉంది, 120 ఉంది, నేను నేరుగా DSC రాస్తా, టెట్ ప్రిపేర్ కావాలనుకుంటున్నారు. కానీ టెట్లో ఉన్నటువంటి సిలబసే మనకు DSCలో ఉంది కాబట్టి టెట్ ఎలిజిబుల్ టెస్ట్ కాదు, ఒక ఎంపిక పరీక్షలో భాగమనే అంశాన్ని అభ్యర్థులు మర్చిపోకుండా మీ కఠినమైన అంశాలను చర్చించండి, ఇతరులతో పంచుకోండి. మన NCF 2005లో లెర్నింగ్ అంటే చూస్తాం, చదివి అర్థం చేసుకోవడం కాదు, చదివి అర్థం చేసుకుంది ఇతరులతో పంచుకోవాలి, తన భావాలు వ్యక్తపరచుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే లెర్నింగ్ మనకు గుర్తుంటుంది. అనేకమైనటువంటి మోడల్ ఎగ్జామ్స్ రాయండి, దానివల్ల మీ యొక్క పరిజ్ఞానం, బలాలు, బలహీనతలు, మీ సామర్థ్యం ఎక్కడ తప్పు చేస్తున్న అంశం మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ 60 రోజుల సమయం చాలా ఎక్కువనే ఉంది. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి, ఒక ఆశావాద దృక్పథంతో స్టార్ట్ చేయండి, అంతిమ ఫలితం తప్పనిసరిగా వస్తుందని నేను పేర్కొంటాను. రైట్, మనకు ఒక కాలర్ ఉందండి, కాల్ తీసుకుందాం. గుంటూరు నుంచి రమేష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. రమేష్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో క్లారిఫై చేసుకోండి. మేడం గారు, నేను స్కూల్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా అండి నాది. ఓకే. అయితే మా అబ్బాయి ఇప్పుడు DPUD అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ పడింది, రేపు ఉద్యోగాలు పడుతున్నాయి కదా, నాన్ లోకల్లో రాసుకోవచ్చా, అక్కడ TET పోస్ట్ రాసుకోవచ్చా?
టెట్ అనేది ఎవరైనా రాసుకోవచ్చు రమేష్ గారు. ఎందుకంటే టెట్ అనే దానికి లోకల్ నాన్ లోకల్ అనే అవకాశం లేదు. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్లో పనిచేయాలన్నా టెట్ తప్పనిసరి కాబట్టి టెట్ ఎవరైనా రాసుకోవచ్చు. డిఎస్సి వస్తారకే ప్రభుత్వం కొత్త జోన్ విధానం తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఇంతకుముందు 20% ఓపెన్ కోటా ఉండేది, దాన్ని 5% చేసింది. మరి ఆ 5%లో నాన్ లోకల్ అభ్యర్థులు కూడా ఎవరైనా పోటీ పడవచ్చు. స్థానికులు కాని వాళ్ళు కూడా 5%లోనే పోటీ పడాలి. కాబట్టి ఆ 5%లో కొన్ని ఉద్యోగాలు తక్కువ ఉండొచ్చు. ఈ స్థానికులకి అన్ని ఉద్యోగాలు దక్కాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నూతన జోన్ గా తీసుకురావడం వల్ల ఈ యొక్క నాన్ లోకల్ కోటా బాగా తగ్గిపోయింది. ఒకసారి మీరు దాని గురించి ఆలోచించి ప్రిపరేషన్ ప్రారంభిస్తే బెటర్. టెట్ మాత్రం నిర్భయంగా మీరు రాసుకోవచ్చు. రైట్. నాగేశ్వర గారు మీరు చెప్పండి, టెట్కి ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీతో పాటు అప్లై చేసే స్టూడెంట్కి ఎంతవరకు మెంటల్లీ ఇంట్రెస్ట్ అనేది ఉండాలంటారు? ఏదైనా టెట్ అని కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా ఫస్ట్ దాని పట్ల అభిరుచి అనేది లేకపోతే అసలు దాన్ని నేర్చుకోవడం సాధ్యం కాదు. సైకలాజికల్గా మనకి యాప్టిట్యూడ్ ఉండాలి, అంటే సహజ సామర్థ్యం అంటాం దాన్ని. సబ్జెక్ట్లో సహజ సామర్థ్యంతో పాటు దాని పట్ల ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ రెండూ కలిసినప్పుడే ఆ సబ్జెక్ట్ నేర్చుకోవటం నల్లేరుపై బండి నడకలా ఉంటుందనేది నా ఉద్దేశం. రైట్. ఇకపోతే సైకాలజీ అయితే మన అంతా కూడా హ్యూమన్ రిలేటెడ్ కాబట్టి చాలా సరదాగా చాలా చక్కగా ఉంటుంది చదువుతూ ఉంటే. అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆ సబ్జెక్ట్ అనేది. కాబట్టి అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే అకాడమీ బుక్ తీసుకోండి. అందరూ కూడా అకాడమీ బుక్ చదవాల్సిందే. అకాడమీ బుక్ తీసుకొని ఒక సీక్వెన్షియల్ ఫస్ట్ నేను అన్నాను, మనకి మొత్తం ఈ సైకాలజీలో 3 పార్ట్స్ ఉన్నాయి. 1 అభ్యాసకుని వికాసము, 2 అభ్యసనం, 3 పెడగాజికల్ కన్సర్న్స్. ఓకేనా? అంటే సిలబస్లో ఈ 3 అంశాలు ఉన్నాయి. ఈ 3 అంశాల్లో పెరుగుదల వికాసానికి సంబంధించి, అంటే అభ్యాసకుని వికాసం అంటున్నాం, దాంట్లో మళ్ళీ వికాసము పెరుగుదల, దాంతోపాటు వైయక్తిక భేదాలు ప్రజ్ఞ, దాంతోపాటు మూర్తిమత్వ వికాసము దాని మీద ప్రభావం చూపించే కారకాలు, అలానే అధ్యయన పద్ధతులు. ఈ 4 టాపిక్స్ మనకు విడివిడిగా ఉంటాయి సైకాలజీ బుక్లో. సో ఆ టాపిక్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఆ సబ్ టాపిక్స్ అనేవి సిలబస్ పరిధిలో ఏమున్నాయో గ్రహించాలి. అంతవరకే చదవండి. ఎందుకంటే ఎడిషనల్గా కూడా మన టెక్స్ట్ బుక్లో సమాచారం ఉంది, అది టెట్ సిలబస్లో లేదు. అలాగే టెట్ సిలబస్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు పుస్తకాల్లో కూడా లేవు, అది మీరు గ్రహించాలి. ఉదాహరణ అభ్యసనం తీసుకుంటే కొఫ్కా అభ్యసన సిద్ధాంతం మనకు ఎక్కడ చూసినా ఏ బుక్లో కనిపించదు. కాబట్టి అటువంటివి ఏదైనా సరే మెటీరియల్స్ కానీ లేదా ఇంటర్నెట్ కానీ ఆశ్రయించి కానీ మనం చదువుకోవాలి. లేకపోతే మనం బిట్ కోల్పోతాం. ఆ బిట్ కోల్పోయామంటే రేపు ఎలిజిబిలిటీలో ఆ ఒక్క బిట్ వల్లే మనం ఎలిజిబిలిటీ కాకపోయామంటే నష్టపోతాం. సో అకాడమిక్ బుక్స్ బాగా చదివి ప్రిపేర్ అవ్వాలంటున్నారు. కాబట్టి ఎక్స్పర్ట్స్ క్లాసులు వినటం చాలా ముఖ్యం. రైట్. అది. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు, జాన్ గారు, అలాగే నాగేశ్వర గారు. సో చూసారుగా, ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.